హీటర్తో ఉడికించాడు. హైదరాబాద్ మీర్పేట మిస్టరీ కేసు ఉంది కదా, నిన్న 2 రోజులు 3 రోజుల దాకానేమో ఆయన ఏం చెప్పలేదు. అయ్యో అవును నా భార్య నేనే చంపాను, మీ దగ్గర ఆధారం ఉంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి నిన్న మొన్న కామెంట్ పోలీసులకు సవాల్ చేసింది కదా. పోలీసులకు సవాల్ చేస్తే వాళ్ళు సవాల్గా తీసుకుంటే ఎలాంటి కేసునైనా ఛేదిస్తారు, వాళ్ళు ఛేదించాలనుకుంటే. అదే జరిగింది. పోలీసు నుంచి తప్పించుకునేందుకు అతనంతా పకడ్బందీగా వ్యవహరించిన కానూన్కే హాత్ లంబే హోతే హై అనేది మరోసారి రుజువైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ముక్కలుగా నరికిన విషయం తెలిసిందే. దాటిని 3వ పేజీలో ఉండే డీటెయిల్స్ ఇది. అసలు ఏం జరిగిందంటే, కొన్ని రోజుల క్రితం ఈ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళ బంధువుల ఇంట్లో ఒక దావత్ అయింది. బంధువుల ఇంట్లో ఒక దావత్ అయిందంట. ఆ దావత్లో మాధవి తల్లిదండ్రులు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానంగా భావించాడు. అది మనసులో పెట్టుకునే అవకాశం దొరికినప్పుడల్లా మాధవితో గొడవ పడేవాడు. సంక్రాంతికి 2 పిల్లలను భార్యను వెంట పెట్టుకొని నగరంలో ఉండే తన సోదరింటికి వెళ్ళాడు. అక్కడే పండుగ జరుపుకున్నారు. బడికి సెలవులు కావడంతో పిల్లల్ని అక్కడే వదిలేసి అదే రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. మర్నాడు అంటే 15న రాత్రి మధ్యమత్తులో భార్యతో గురుమూర్తి గొడవపడి కొట్టాడు. ఆమెను విసురుగా కింద పడి ఆమె తలకాయ వలిగింది, ఆమె దెబ్బ తాకింది, అక్కడే చచ్చిపోయింది. కంగారు పడి ఏం చేయాలో తెలియకుండా, అంటే పోలీసులో దొరకకుండా కావచ్చు, ఇది ఇష్యూ సీరియస్ కాకుండా ఉండేటందుకు ఏం చేయాలని చెప్పేసి రాత్రి అంతా ఆలోచించుండు. యూట్యూబ్ ఓపెన్ ఈ మధ్యలో యూట్యూబ్లు ఇది టెక్నాలజీ రావడం వల్ల క్రైమ్ ఎంత మంచి ఎంత పెడుతుందో క్రైమ్ కూడా అంతే పెడుతుంది. మొత్తం చచ్చిపోయిన మృతదేహాన్ని డెడ్ బాడీని ఏం చేయాలని చెప్పేసి రాత్రి మొత్తం యూట్యూబ్లో సెర్చ్ చేసిందంట. యూట్యూబ్లో సెర్చ్ చేసి పొద్దుగానే భార్యను బాత్రూమ్ వద్దకు లాకెళ్ళి అక్కడ ఉన్న మొద్దుపై మృతదేహాన్ని ముక్కలుగా నరికిండు. దాన్ని బకెట్లో వేసి వాటర్ వేడి చేసుకుంటే ఆ వాటర్ హీటరు దాన్ని వేసి బాగా ఉడికించి దాన్ని మూటగట్టి చెరువులో వేసిండు. తర్వాత ఇంటికి వచ్చి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇల్లు మొత్తం శుభ్రం చేసిండు. వాళ్ళ ఇంటి ఓనరు ఇంట్లో ఉండడు, ఆయన ఉండే బిల్డింగ్లో, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. సో అంతా ఆ పండుగ సెలవులు కావడం, చుట్టుపక్కల అందరూ పండుగ మూల్లో ఉండడం, ఎవరు గమనించకపోవడం, పట్టించుకోకపోవడం ఆయనకు పాజిటివ్గా ఆయనకు అనుకూలించింది. సో 15 తారీఖు కొట్లాట అయింది, కొట్టిండు, ఆమె కింద పడ్డది, చచ్చిపోయింది. నైట్ మొత్తం ఏం చేయాలని చూసిండు. 16 తారీఖు నాడు ఆమెను ముక్కలుగా వేసి బకెట్లో ఉడికించి కుక్కర్లో ఉడికించి ఇది చేసి బొక్కలంతా ఇది చేసి పార్సల్ చేసేసిండు. 17 తారీఖు నాడు అది అత్తమామలకు ఫోన్ చేసిండు. ఏమని, మాధవి అలిగింది, ఇద్దరికి పంచాయింది, మాధవి అలిగింది, ఇంటికెళ్ళి వెళ్ళిపోయింది, ఎక్కడ పోయింది తెలుసులేదని చెప్పేసి ఫోన్ చేసిండు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లిలో ఉంటున్న మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ మీరుపేటకు చేరుకుంది. అల్లుడితో కలిసి బంధువుల ఇళ్ళల్లో తెలిసిన అక్కడ ఇక్కడ మొత్తం వెతికిరు. తెల్లారి 18 తారీఖు నాడు మీరుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సీసీటీవీ పోలీసులు ఏం చేస్తారు, ఇంటికెళ్ళి మనిషి కనిపిస్తలే అంటే చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు, సీసీటీవీలు చూస్తారు. చూసి ఆమె ఎక్కడ ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళంటే అసలు ఎక్కడ ఆధారాలు దొరకలే. ఎవరైతే చచ్చిపోయినా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళంటే ఎక్కడ ఆధారాలు దొరకలే. పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఈ ఇంట్లోకెళ్ళి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఉందని చెప్పేసి ఇల్లు మొత్తం సోదాలు చేసి అది చేస్తే కూడా ఎక్కడ దొరకలేదు. బట్ భర్త మీదనే అనుమానం వచ్చి, ఎవరైతే గురుమూర్తున్నాడో చంపినాడో అనుమానం వచ్చి కొంచెం ఎంక్వైరీ చేయగా నేనే చంపినా, కానీ ఆధారాలు లేవు, ఆధారాలు ఉంటే పట్టుకో అని చెప్పి ఛాలెంజ్ చేసిండు. ఆ తర్వాత మొత్తం 2 రోజుల నుంచి నిన్న మొన్న 2 రోజులు ఎంత వెతికినా అసలు డాగ్ స్క్వాడ్కు దొరకలేదు. ఏ ఆధారం దొరకకపోతే బ్లూరేస్ టెక్నాలజీతో ఇల్లంతా జల్లెడ పెట్టారు. ఈ బ్లూరేస్ టెక్నాలజీ వల్ల ఆయన దొరికిండు. బాత్రూంలో గదిలో ఉన్న దుస్తులపై మృతదేహాన్ని ముక్కలు చేసిన చెక్క మొద్దుపై కంటికి కనిపించని మానవ మాంసపు అవశేషాలు ఈ టెక్నాలజీ ద్వారా పోలీసులకు దొరికాయి. ఈ మేరకు శాస్త్రీయ ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. ఈరోజు రిమాండ్కు తరలిస్తారట. ఏ తప్పు చేసినా దొరుకుతారు. ఎన్ని రోజులు తప్పించుకోలేరు. చట్టం నుంచి కానీ, నిజం నుంచి కానీ, సత్యం నుంచి కానీ ఎవరైనా తప్పించుకోలేరు.